శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డుకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతుల పక్షాన రైతుల కొరకు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా రైతులను బలోపేతం చేద్దామని దిశగా అడుగులు వేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఉపాధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఎంజీ నరేగా, దాని స్థానంలో విబిజీ రామ్జీ బిల్ 2025 ని తీసుకురావడం జరిగింది. అంటే ఎంజీ నరేగా ఏదైతే ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 20 సంవత్సరాల కింద ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మారిన గ్రామీణ అవసరాలకు అనుగుణంగా రైతులకు, రైతు కూలీలకు బలోపేతం చేయడానికి ఇప్పుడు ఈ విబిజీ రామ్జీ బిల్ 2025 ని ప్రవేశపెట్టడం జరిగింది. కాగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలలో, రైతులలో, రైతు కూలీలలో అలజడి సృష్టిస్తూ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం జరుగుతున్నదని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం జరుగుతున్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం అనేది లేదు. దాని స్థానంలో గ్రామీణ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వారిని బలోపేతం చేద్దామనే ఉద్దేశంతో విబిజీ రామ్జీ 2025 బిల్లుని తీసుకురావడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరికీ, అదే విధంగా రైతులకు, రైతు కూలీలకు తెలియజేద్దామని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే మహాత్మా గాంధీ ఏదైతే కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం, అలాగే మన భారతీయ యొక్క సంస్కృతి, రామరాజ్యం అనే భావనతోటి గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఈ బిల్లు తీసుకురావడం జరిగిందో వికసిత్ భారత్ 2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ 2025 ని తీసుకురావడం జరిగింది. ఇది పూర్తిగా దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది. పదే పదే చెప్తున్నాం, ఎంజీ నరేగాని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయడం లేదు. ఇది పూర్తిగా గ్రామీణ అవసరాలకు, గ్రామీణ ప్రజలకు అవసరాలకు గత 20 సంవత్సరాల కింద తీసుకొచ్చిన పథకానికి అనుగుణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మారిన ప్రభావం వల్ల దానికి అనుగుణంగా ఈరోజు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇది ఆధునిస్తూ, విస్తరిస్తూ, అదేవిధంగా కొత్త రూపంలో కొనసాగుతుంది తప్ప ఎక్కడ కూడా ఎంజీ నరేగాని రద్దు చేయలేదు. ఆ విషయం దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ ఎంజీ నరేగాను ఆల్మోస్ట్ 2005 సంవత్సరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకురావడం జరిగింది. అప్పటికి అది సరిపోతుండే. కానీ 20 ఏళ్ల గ్రామీణ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆర్థిక పరిస్థితులు మారాయి, వ్యవసాయం మారింది, గ్రామీణ అవసరాలు మారాయి. అదేవిధంగా ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళను పటిష్టం చేయాలనే ఒక ఆలోచనతోటే ఈ విబిజీ రామ్జీని తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కేవలం ఉపాధి కొరకే కాదు, గ్రామీణ భారత్ లో న్యూ డెవలప్మెంట్ మోడల్, గ్రామీణ భారత్ కు మోదీ ఇచ్చిన కొత్త భరోసా ఇది. ఎందుకంటే ఇంతకు ముందు ఉపాధి కొరకే మనకు ఆ ఎంజీ నరేగా ఉండే. ఇప్పుడు అట్లా కాకుండా న్యూ డెవలప్మెంట్ మోడల్, మోదీ ప్రభుత్వానికి స్పష్టమైన ఒక లక్ష్యం అనేది ఉంది. వికసిత్ భారత్ 2047 మన భారతదేశాన్ని ఏ విధంగా ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధిని ఏ విధంగా తీసుకుపోవాలని చెప్పి వికసిత్ భారత్ లో పనిచేస్తుందో అందులో భాగంగానే రైతులను, రైతు కూలీలను బలోపేతం చేద్దామని చెప్పి తీసుకొచ్చిన చట్టము. దానికి అనుగుణంగా ఈ చట్టాల్లో పథకాలు పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేస్తూ మనకిప్పుడు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ అంటే విబిజీ రామ్జీ బిల్ 2025 ని తీసుకురావడం జరిగింది. ఈ బిల్లులో పూర్తి స్థాయిలో జీవన సౌలభ్యం, సంపద సృష్టి, ఉపాధి హామీ ఇవన్నీ ఉంటాయి. ఇంతకుముందు మన గతంలో 100 రోజుల గ్యారెంటీ ఉండే పని దినాలు, ఇప్పుడు దానిలో 125 రోజుల పని దినాలను చేర్చడం జరిగింది. అదేవిధంగా 125 డేస్ అనేది కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే మనకు ఒక్కోసారి అగ్రికల్చర్ సీజన్ వస్తుంది. వ్యవసాయ రద్దీ సీజన్ లో ఏం చేసిందో ఇప్పుడున్న ఈ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో కొత్తగా వచ్చిందో అది వ్యవసాయ రద్దీ సీజన్ లో దాన్ని ఆపు చేసి వెసులుబాటుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులను పెట్టడం జరిగింది అందులో. ఎందుకంటే వ్యవసాయ పనులు ఉన్నప్పుడు వ్యవసాయ పనులు చేసుకోవాలి,
మిగతా రోజులలో ఈ 125 రోజులు ఏదైతే ఉంటుందో ఆ 125 రోజులలో కూడా మనకు పని ఉండే విధంగానే ఇది ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే మనం సంవత్సర పొడవుగా కూడా పని ఉండాలా, అంటే టైంకు మనకు వ్యవసాయ పనులు ఉంటాయి. ఆ టైంలో ఈ ఉపాధి హామీ పథకం బంద్ చేసుకునే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే మనకు వెసులుబాటు కల్పించడం జరిగింది. ముఖ్యంగా కొత్త చట్టంలో ఏమైతే ఉన్నాయో నీటి వనరుల పునరుద్ధరణ, అదేవిధంగా కరువు నివారణ పనులు, తర్వాత వరద సమయంలో ఉపాధి పనులు, అదేవిధంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇవన్నీ కూడా అందులో రూపొందించబడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త చట్టము ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆమోదయోగ్యంగా, లాభసాటిగా, సంపదను అభివృద్ధి చేసే విధంగా, గ్రామీణ పరిస్థితులను అభివృద్ధి చేసే విధంగా ఈ కొత్త చట్టం పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలని చెప్పి నేను కోరడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ 15 ఏళ్ల పాలనలో, అంటే గత కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లు పరిపాలన చేసింది. ఆ పరిపాలన చేసినప్పుడు ఉపాధి హామీ పథకం ఎంజీ నారేగాకు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 1,08,000 కోట్లు మాత్రమే దానికి ఖర్చు చేయడం జరిగింది. అంటే 15 సంవత్సరాలలో. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మోదీ గారు 11 ఏళ్ళు, దాదాపు 11 ఏళ్ల నుంచి పరిపాలన సాగించడం జరుగుతున్నది. ఈ 11 ఏళ్లలో 8 లక్షల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది ఉపాధి హామీ పథకానికి. అంటే మీరు ఆలోచించండి, వాళ్ళు 15 సంవత్సరాలు పనిచేస్తే, పరిపాలన చేస్తే 1,00,000 కోట్లు, ఇక్కడ 11 సంవత్సరాలకే 8 లక్షల కోట్లను ఉపాధి హామీ పథకంలో ఖర్చు పెట్టడం జరిగింది. అంటే చిత్తశుద్ధి ప్రభుత్వానికి, మన మోదీ గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది రైతు కూలీలను ఏ విధంగా బాగుపరచాలనేది చిత్తశుద్ధి ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఖర్చు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అభివృద్ధి అనేది మాటలలోనే చెప్తుంది, వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ పోవడము. కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉందో మోదీ గారు తన చేతల్లో చూపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కూడా నేను కోరడం జరుగుతున్నది. ఇంకోటి, విబిజీ రామ్జీ అనగానే కాంగ్రెస్ వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో అర్థమైతలేదు. రామ్ అనే పదము ఉపయోగించొద్దని చెప్పి వాళ్ళ భావన, రామ్ అనే పదాన్ని ఉపయోగించొద్దని వాళ్ళ భావన. రామ్ అనే పదము మన కోట్లాది భారతీయులకు ఒక విశ్వాసం, మన భారతీయ సంస్కృతి. సో ఇవన్నీ కలిపి మనకు ఈ ఫుల్ ఫామ్ లో విబిజీ రామ్జీ ఫుల్ ఫామ్ లో విబిజీ రామ్జీ అనేది రావడం జరిగింది. దానికి కాంగ్రెస్ వాళ్ళు పూర్తిగా ఆ ఒక్క పేరు కొరకే ఇది పూర్తిగా రద్దయిందని చెప్పి దుష్ప్రచారం చేయడం జరుగుతున్నది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒకటి నేను చెప్తున్నా, సోనియా గాంధీ ఉంది. సోనియా గాంధీ అసలు పేరు అంటోనియా మైనో. మన భారతదేశంలో ఆమెకు రాగానే, అంటే భారతీయుల సంస్కృతి ఎవరిని గౌరవిస్తారు ఏంది అనే ఒక ఆలోచన చేసేసి గాంధీ గారిని ఇక్కడ ఆదరిస్తారు అని చెప్పేసి పూర్తి స్థాయిలో పేరు మార్చుకోవడం జరిగింది. సోనియా గాంధీ తన పిల్లలకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తన భర్త రాజీవ్ గాంధీ, తన మరిది సంజయ్ గాంధీ, తన అత్త ఇందిరాగాంధీ. సో గాంధీ పేరు పెట్టుకొని వాళ్ళు ఉన్న పేర్లను కూడా మార్చుకొని ఇక్కడ నివసించే పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ మనం జీరామ్జీ అనేది రామ్ అనే పదము అనుకోకుండా వచ్చిన పదం. ఇది మన ఒక సంస్కృతి, మన యొక్క విశ్వాసం భారతీయులకు. ఆ విశ్వాసం ప్రకారమే మనకు పరిపాలన సాగించడం జరుగుతుంది. ఈరోజు 150 కోట్ల ప్రజల యొక్క విశ్వాసాన్ని చూసి ఈరోజు మోదీ గారిని 3వసారి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏది చేసినా ప్రజల బాగోగుకు, ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో వారు చేతల్లో చూపించడం జరుగుతుంది. కాంగ్రెస్ ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి అనేది లేదు, వాళ్ళు చెప్పుకుంటూ పోవడమే. మీకు ఒకటి ఉదాహరణ చెప్తాను నేను మీకు. మోదీ ప్రభుత్వము రైతుల పక్షాన ఏ రకంగా ఉన్నదనడానికి ఒక ఉదాహరణ చెప్తా నేను. యూరియాపై సబ్సిడీ 45 కిలోల బస్తా ఉంటుంది. అది యూరియా 45 కిలోల బస్తా దాదాపు దాని ఖరీదు 2,503 రూపాయలు. కానీ సబ్సిడీ ఇస్తూ కేంద్ర ప్రభుత్వము, మోదీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ దాన్ని 267 రూపాయలు, అంటే 300 రూపాయల లోపలనే రైతులకు సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిఏపి, అది 50 కేజీల బస్తా ఉంటుంది. ఆ 50 కేజీల బస్తా 3,771 రూపాయలు దాని అసలు ధర. మనం యూరియా కానీ డిఏపి కానీ ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఈ రేటు పడుతుంది.
కానీ ఇక్కడ రైతు చెల్లించే ధర కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది తీసేయంగా 1,311 రూపాయలకు డిఏపిని ఇక్కడ రైతులు కొనుగోలు చేయడం జరుగుతున్నది. దానిలో దాదాపు 2,422 రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ ఉంది. అదేవిధంగా ఈ ఒక ఎకరానికి రెండు బస్తాలు ఉంటాయి. యూరియా 2 బస్తాలు, అదేవిధంగా డిఏపి 2 బస్తాలు ఉంటాయి. 4 బస్తాలతోనే ఒక సీజన్లో ఒక ఎకరానికి సరిపోతుంది. దానికి దాదాపు మొత్తము 9,000 రూపాయలు, దాదాపు 9,300 రూపాయలు ఎరువులపై సబ్సిడీ ఉంటుంది ఒక క్రాప్కి. అదేవిధంగా మనము 2 క్రాపులు వేస్తాం కాబట్టి దాదాపు 18,000 రూపాయలు, 18,632 రూపాయలు సబ్సిడీ రూపంలో రైతుకు చేరుతుంది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం సమ్మాన్ నిధి కింద ఒక ఎకరానికి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ 6,000, 18,000 మొత్తం కలిపితే దాదాపు 24,632 రూపాయలు ఒక ఎకరానికి రైతుకు లాభం జరుగుతున్నది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని మీకు కోరడం జరుగుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా అని చెప్పేసి రైతులను మోసం చేస్తుంది తప్ప రైతు భరోసా ఇవ్వట్లేదు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు, ఆ రుణమాఫీ సరిగ్గా చేయట్లేదు. వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి వరంగల్ డిక్లరేషన్ లో ఏదైతే వాగ్దానాలు చేసిందో ఒక్క వాగ్దానాన్ని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయినారు. రైతులకు మేలు ఎవరైనా చేస్తున్నారంటే మోదీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వమే రైతులకు బాగా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఎప్పుడు కూడా మోదీ సర్కారు రైతుల సంక్షేమం కోరుకునే ప్రభుత్వము. రైతు సంక్షేమమే దేశ సంక్షేమంగా భావించే మోదీ గారు ఈ విధంగా రైతులకు చేయూతనివ్వడం జరుగుతున్నది. మీరు చూసుకోండి, 2013 and 14లో వాళ్ళ ప్రభుత్వం ఉండే వ్యవసాయ బడ్జెట్ ఎంత ఉండే అంటే 22,000 కోట్లే ఉండే వ్యవసాయ బడ్జెట్, కేటాయించిన బడ్జెట్ 2013 and 14లో. 14లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, మోదీ గారు ప్రధానమంత్రి అయినలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 రెట్లు పెంచి 1,30,000 కోట్లు దాదాపు, అంటే ఈ బడ్జెట్ నేను 24-25 బడ్జెట్ చెప్తున్నా, 24-25 బడ్జెట్ లో 1,37,700 కోట్ల వ్యవసాయ బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంటే దాదాపు ఈ 11 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేటాయించిన బడ్జెట్ కంటే 6 రెట్ల బడ్జెట్ ని వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మోదీ సర్కారు రైతు సర్కారు, రైతు సంక్షేమమే దేశ సంక్షేమం అని కోరుకునే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలా, ఎంజీ నరేగా రద్దు కాలేదు, దాని స్థాయిలో VBGరామ్జీఎన్ 2025 బిల్ రావడం జరిగింది. కాబట్టి ఇంకా రైతులకు, రైతు కూలీలకు, గ్రామీణ వ్యవస్థకు పూర్తి స్థాయిలో బాగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.